వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ షర్మిల గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల మూమెంట్లో ఆవిడ అఫిడవిట్ దాఖలు చేసి చాలా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఎంటర్ అవుతారా లేదా అనే విశ్లేషణలోకి వెళ్ళాలి అంటే అసలు ఏం జరిగిందని చూసినప్పుడు అఫిడవిట్లో ఆవిడ మొత్తం తనకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత అంటే 182 కోట్ల కింద ప్రకటించారు. సరే, బ్రదర్ అనిల్ కుమార్ గారి ఆస్తులు, కొడుకు పేరు మీద ఉన్న ఆస్తులు, తండ్రి వారసత్వంగా ఇచ్చినవి, తాత నుంచి వచ్చినవి, ఇవన్నీ మొత్తానికి వాటాలు వెళ్ళాయా లేదు తెలియదు కానీ 182 కోట్ల రూపాయల ఆస్తులు వైఎస్ షర్మిల పేరు మీద ఉన్నాయి. అలాగే ఇక మిగతావి చూస్తే దాదాపు అప్పులు 82 కోట్లు ఒకళ్ళ దగ్గర, 20 లక్షలు ఒకళ్ళ దగ్గర తీసుకున్నట్టుగా చూపిస్తున్నారు. మిగతావన్నీ చిన్న చితక అప్పులు, అవన్నీ లిస్టింగ్లో అయితే పెద్ద పెట్టలేదు, నార్మల్గా ఉన్నాయని చెప్పారు. బట్ ఈ 82 కోట్ల అప్పుకు సంబంధించి తీసుకున్నప్పుడు దీనికి ఇప్పుడు సమాధానం ఎన్నికల కమిషన్కి చెప్పాల్సింది. ఎందుకంటే 2014 ఎన్నికలో కావచ్చు, 2019 ఎన్నికలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అఫిడవిట్లో 82 కోట్లు నేను వైఎస్ షర్మిలకి ఇచ్చాను అప్పు అన్నటువంటి విషయం ఎక్కడా కూడా స్పష్టం చేయలేదంటే మిస్లీడ్ చేశారు. 2 ఎన్నికల్లో మిస్లీడ్ చేశారు ఎన్నికల కమిషన్ని. ఆయన కేసుల వివరాలు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. షర్మిలకి 82 కోట్ల అప్పు ఇచ్చాను అనేది మాత్రం ఎక్కడ చేయలేదు. సరే, 2014లో ఇచ్చారా, 19లో ఇచ్చారా అప్పు అనేది ఆవిడ కూడా చెప్పలేదు కాబట్టి ఒక చిన్న పాయింట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒకవేళ 14లో ఇచ్చినా లేదా 19లో ఇచ్చినా 5 ఏళ్ల క్రితం, ఎందుకంటే తెలంగాణలో చూసాం అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు అని చెప్పి వాళ్ళ ఎన్నిక చెల్లదు అని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ముందు తీర్పులు వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు టర్మ్ అయిపోయింది, బట్ తీర్పు వచ్చింది అంటే మోసం చేసినట్టేగా ఎన్నికల కమిషన్ని, ప్రజల్ని కూడా. సో అలాంటి మోసం చేసిన వాళ్ళకి ఎలా ఉండబుద్ధి అవుతుంది? సో ఏం చేసింది 82 కోట్లకి? ఇప్పుడు ఈ సిబిఐ, ఈడీ ఎందుకు వస్తాయనేది చూస్తే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఈజ్ ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, అటాచ్డ్ అయినటువంటి ఆస్తులు కానీ మిగతాన్ని చూసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి లెక్కల్లో షర్మిలకి 82 కోట్ల అప్పు నేను ఇచ్చాను అని ఆయన మెన్షన్ చేయకపోతే అప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? షర్మిల ఎందుకు ఇది మెన్షన్ చేసింది? హవాలా రూపంలో వచ్చిన డబ్బుల్లోంచి ఏమైనా ఆవిడకి సర్దేశారా, లేదు లెజిటిమేట్గా ఆస్తుల్లోంచే తీసి పంపించారా? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి అసలు గూడు పుటాని ఏంటి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి, ఎవరిచ్చారు? అందులోనూ చెల్లెలకి అప్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి ఉండగా అప్పు ఎందుకు ఇవ్వాలి? షర్మిలకి ఉన్న ఆస్తి పంచిస్తే సరిపోతుంది. అయినా ఒక అన్నగా అవసరం ఏదైనా ఉంటే సహాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అలాంటిది అప్పు ఇచ్చారట. సరే, అకౌంట్స్లో కాస్త ఇంట్లో ఉన్న వాళ్ళు అప్పులు అవి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా అదే బాబతలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వీటిలో చూపించకపోవడం అనేది మాత్రం ఒక క్రైమ్ కిందే చెప్పుకోవచ్చు. సో ఇందులో 182 కోట్ల ఆస్తుల్లో 122 కోట్లు డిఫరెంట్ ఉన్నాయి. అలాగే షేర్లు, వ్యాపారాలకు చెందినవి, వాహనాలు కానీ మిగతావి ఇవన్నీ కూడా దాంట్లోకే వస్తున్నాయి. అంటే మరి సాక్షులు ఏమైనా వాటాలు ఉన్నాయా? భారతీ సిమెంట్లో కానీ ఇతరత్ర ఉన్నటువంటి కంపెనీలు ఏమైనా వాటాలు ఉన్నాయా? ఇవి పూర్తి స్థాయి అఫిడవిట్ చూస్తే కానీ తెలియదు. బట్ ఓవరాల్గా వాళ్ళ ఇల్లు, పొలాలు, వీటి ఆస్తుల విలువ చూసుకుంటే కేవలం 45 కోట్లు మాత్రమే ఉంది. తండ్రి నుంచి వచ్చిందో లేదంటే వాళ్ళు కొనుక్కున్నదో ఇవన్నీ కలిపి. తర్వాత ఇక తన భర్త అనిల్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు కూడా చాలా తక్కువ ఆదాయం, తక్కువే ఆస్తులు కూడా ఉన్నాయి. బట్ మిషనరీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ విరాళాలు వస్తాయి. దాన్ని ఇందులో ఆదాయంగా చూపించలేరు వ్యక్తిగతంగా. అట్ ద సేమ్ టైం షర్మిలకి ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చేది 97 లక్షలు అయితే అనిల్కి మాత్రం కేవలం 3 లక్షలే వస్తుంది. అంటే ఒక సగటు ఉద్యోగికి ఎంతైతే వస్తుందో సంవత్సరానికి అంతే పాపం ఆయనకు కూడా వస్తుంది, 3 లక్షలే. 97 లక్షలు ఏమో వైఎస్ షర్మిలకు వస్తుంది, ఈయనకేమో 3 లక్షలట. సో ఇలా చూపించారు మొత్తానికి. సో ఈ డబ్బులు ఎక్కడివి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి షర్మిలకి ఇచ్చారు? 82 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? అలాగే భారతి 20 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చింది? ఇది 2019 జరిగిందా, బిఫోర్ 2019 జరిగిందా? ఇవన్నీ ఆవిడ బయట పెడితే అప్పుడు మిగతా వాళ్ళు బయటకు వస్తారు. ఇంతలోగా ఉన్నటువంటి సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త ఈ ఆర్థిక అంశాల మీద, ఈ ప్రత్యేకమైన అఫిడవిట్ మీద కాస్త రీసెర్చ్ చేసి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది బయట పెట్టాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.